పూటకో మాట చెప్పేటటువంటి వ్యవహారాలకి బ్రేక్ పడాలన్నటువంటిది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కోరిక. ఎందుకయ్యా అంటే బందీలు ఇప్పటికీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు. 6 నెలలైంది బందీలు. 143 మందిలో ఇప్పటికి 43 మందే బతుకున్నారు అని చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ చంపివేయడము, లేకపోతే అనారోగ్యం కారణంగా చనిపోవడము, లేదంటే ఇజ్రాయెల్ దాడులు చేసినప్పుడు అక్కడ చంపాడు. వాళ్ళు చివరికి శవాలని కూడా ఎట్లా పడితే అట్లా పారేసి నీచాతి నీచులు అక్కడ ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులు. చివరికి శవాల మీద అత్యాచారాలు చేసే వెధవలు వాళ్ళు. ఆ విజువల్స్ కూడా చూసాం కదా మనం. మనిషి జన్మెత్తిన రాక్షసులు వాళ్ళు. అలాంటి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బందీలకు సంబంధించి మధ్యవర్తుల పేరుతో చర్చలంటూ నడుపుతున్నటువంటి వాళ్ళు పూటకొక మాట చెప్తున్నారు. ఈ రోజు వరకు ఏది జరగట్లేదు. చివరికి ఫకాఫ్ అంటూ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన స్టేజ్కి నెతన్యాహులో అసహనం రగిలిపోయింది. ఒక రోజున ఒకడు వస్తాడు, ఈ విధంగా బందీలు విడిపించంటాడు, మళ్ళీ ఇంకొకటి వస్తాడు, ఇంకొక పాయింట్ చెప్తాడు. ఏంటిది అని నిలదీశారు అంతర్జాతీయ సమాజాన్ని.